వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. తెలుగు ప్రజలు ఎంతో సంతోషంగా గడిపే పండగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. సంక్రాంతి పండుగకు పతంగులు ఎగురవేయటం అందరికీ సరదా. కానీ ఇక నుంచి గాలిపటాలు ఎగురవేసేవారు చైనా మాంజా వినియోగించకూడదు. చైనా మాంజా వినియోగం వల్ల పర్యావరణానికి హాని కలగడంతో అటవీ శాఖ దాన్ని నిషేధించింది. కేవలం పక్షులు జంతువులకే కాదు, పిల్లలు సైతం దానివల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని తెలంగాణ అటవీ శాఖ అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ మనోరంజన్ బాంజా తెలిపారు. కొన్నేళ్లుగా మార్కెట్లో చైనా మాంజా అమ్మకాలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. నైలాన్ దారంతో తయారు చేసే చైనా మాంజాలో గాజు పౌడర్ను వినియోగిస్తున్నారని అన్నారు. ఇది కాటన్ దారంతో తయారు చేసిన మాంజా కన్నా పటిష్టంగా ఉండటం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో చైనా మాంజాను కేంద్రం నిషేధించిన విషయాన్ని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం చైనా మాంజా అమ్మిన వినియోగించిన శిక్షార్హులని హెచ్చరించారు. ఈ చట్టంలోని సెక్షన్ H5-15 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 ఆపైన జరిమానా విధిస్తామన్నారు. ప్రజల్లో చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. ఎవరైనా చైనా మాంజా వినియోగించినట్టు అమ్ముతున్నట్లు తెలిస్తే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 180042555364కు సమాచారం అందించాలని కోరారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాంప్రదాయబద్ధంగా తయారు చేసే కాటన్ మాంజాను వినియోగించాలని కోరారు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.